వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాల నేతలు పార్టీలకు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన సంయుక్తంగా పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వెనుకబడినటువంటి సత్యసాయి జిల్లా లాంటి జిల్లాకు కూడా పెద్ద ఎత్తున కేంద్ర సహకారంతో పరిశ్రమలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ కూటమి ప్రతిరోజు ఈ రాష్ట్ర అభివృద్ది విషయంలో పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారు సహకారం అందిస్తున్నారు. నేను పార్టీ సిద్ధాంతాలను ఆకర్షించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రాంత అభివృద్ది కోసం, ఈ ప్రాంతంలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఈ ప్రాంతంలో పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కింది స్థాయిలో అందేదానికోసం, మహిళల సంక్షేమం కోసం, అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకాలైన ప్రజల ఇబ్బందుల్లో పరిష్కారానికి మీరందరూ కూడా పనిచేయాలని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నాయకులకు అభినందిస్తూ వీళ్లను పార్టీలో తీసుకురావడానికి కృషి చేసినటువంటి కదిరి అసెంబ్లీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ జిల్లా, రాష్ట్ర, మండల నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంగా డిఆర్డీఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఒక 350 ఎకరాలు మనకు ఇచ్చి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు మనకు సహకారం అందించారు. వారికి ఈ రోజు మనం అభినందన తెలియజేస్తూ మన ఈ ప్రాంతంలో పిల్లలకందరికీ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనం ఒక 10 నిమిషాల్లో పాలాభిషేకం చేస్తాం. అందరూ కూడా మీరు ఒక 10 నిమిషాలు ఉండి మనం ఈడే బయట పాలాభిషేకం చేసి మనం అందరం కూడా వెళ్ళిపోతాం.